గల్ఫ్లో యుద్ధం నేపథ్యంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాపై కేంద్రం నియంత్రణలు విధించింది. గ్యాస్ పైనే ఆధారపడి నడుస్తున్న హోటళ్ల రంగం ఈ నిర్ణయంతో తీవ్రంగా ప్రభావితమవుతోంది. కనీసం 50% గ్యాస్ సిలిండర్లపై సరఫరా చేయకుంటే హోటళ్లు నడపడం కష్టమని యజమానులు చెబుతున్నారు. నల్గొండ జిల్లాలోని తాజా పరిస్థితిని మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల వలన ఎల్పీజీ గ్యాస్ దిగుమతులు అయితే పూర్తిగా తగ్గిపోయాయి. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నాం. ఇక నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద హోటల్స్, చిన్న హోటల్స్, అదేవిధంగా వీధుల్లో ఉన్నటువంటి టిఫిన్ సెంటర్లు అన్నీ కూడా గ్యాస్ కొరత వలన చాలా వరకు కూడా మూతపడే పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం మనం ఒక హోటల్ వద్ద ఉన్నాం. ఈ హోటల్ ఎలా రన్ అవుతుంది, ఇక్కడ రోజుకి ఎన్ని గ్యాస్ సిలిండర్స్ ఉపయోగిస్తారు, ప్రస్తుతం ఈ గ్యాస్ లభిస్తుందా లేదా, ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల వినియోగం ఎలా ఉంది, మరిన్ని మాటలు వాళ్ళ మాటలోనే ఉందాం. చెప్పండి సార్, రోజువారీ మీకు మీ హోటల్ రన్ చేయాలంటే ఎన్ని గ్యాస్లు అవసరం అవుతుంది, కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ అందుబాటులో ఉన్నాయా లేవా? మాకు రోజు దాదాపుగా 8 సిలిండర్లు పడతాయి కమర్షియల్. ఇప్పుడు ఒక 2 డేస్ నుంచి మాకు సిలిండర్స్ సప్లై లేదు. ఉన్న స్టాక్ తోటే నడిపిస్తున్నాము. మా దగ్గర దాదాపు 130 మంది స్టాఫ్ ఉంటారు. తర్వాత సిలిండర్ సప్లై చేస్తేనే మాకు ఈ హోటల్ నడపడం కానీ ఏదైనా చేయటం కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్రజెంట్ మీకు ఎంత స్టాక్ ఉంది, ఇది ఎన్ని రోజులు వచ్చే అవకాశం? మాకు రోజు యావరేజ్గా 8 సిలిండర్లు పడతాయి. మా దగ్గర ఒక 50 సిలిండర్ల స్టాక్ ఉంది. దానివల్ల ఇప్పుడు ఈ 2-3 రోజులు మేము రన్ చేయగలుగుతున్నాం. ఇంకొక 2 డేసే రన్ చేయగలుగుతాం. 2 డేస్ తర్వాత సిలిండర్ సప్లై చేయకపోతే మా హోటల్ మూతపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ ఏదో రకంగా మాకు 50% సిలిండర్ సప్లై చేస్తే కొంతవరకు మేము మా స్టాఫ్ కానీ వాళ్ళకి కానీ న్యాయం చేయగలుగుతాం. ఒక హోటల్ యావరేజ్గా నడపాలంటే రోజువారీ మీకు ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు వర్కర్స్ కావచ్చు, ఇక్కడ ఎలక్ట్రిసిటీ బిల్లు కావచ్చు, తర్వాత మెయింటెనెన్స్ కావచ్చు, ఇదంతా మీకు రోజువారీ ఎంత ఖర్చు అవుతుంది? మా దగ్గర 135 మంది స్టాఫ్ ఉన్నారు. వాళ్ళకి దాదాపు రోజు 60,000 రూపాయలు శాలరీస్ యావరేజ్గా ఉంటాయి. మినిమం కరెంటు బిల్లు మంత్లీ 90,000, అంటే రోజుకు మినిమం, అంటే ఇది నడపకపోయినా కూడా మేము 90,000 రూపాయలు గవర్నమెంట్ కట్టాలి. ఎక్సైజ్ ఫీజులు కట్టాలి, ఇది లైసెన్స్ ఫీజులు కట్టాలి. ఇవన్నీ వల్ల దాదాపు మాకు ఒక రోజు 80 నుంచి 90,000 రూపాయలు ఎక్స్పెండిచర్ వస్తుంది. హోటల్ నడపకపోయినా కూడా ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత మా హోటల్ నుండి బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకు ఒక 70 మంది ఉంటారు. వాళ్ళకు రోజు అన్ని భోజన సౌకర్యాలు అన్నీ కూడా మేమే ఫ్రీగా ఇవ్వాల్సి వస్తుంది. లోకల్ అంటేనో హోటల్ బంద్ అయితే రారు, కానీ ఉన్న బయట నుంచి వచ్చే ఇతర రాష్ట్రాలు, నేపాల్ నుంచి, అస్సాం నుంచి, బీహారు, యూపీ, ఒరిస్సా నుంచి ఎక్కువ మంది ఉన్నారు మా దగ్గర. వాళ్ళందరూ కూడా భోజన సౌకర్యాలు అన్నీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దానివల్ల దాదాపు మాకు పర్ డే హోటల్ నడిచినా నడకపోయినా మూతపడ్డా కూడా 80,000 నుంచి 90,000 రూపాయలు ఎక్స్పెండిచర్ లాస్ కావాల్సి వస్తుంది. అంటే ముఖ్యంగా ఇక్కడ మీకు గ్యాస్ వినియోగం దేనికి ఎక్కువ ఖర్చు అవుతుంది సార్? అంటే రోజువారీ ఇప్పుడు బిర్యానీకి ఎక్కువ అవుతుందా, అంటే స్నాక్స్కి ఎక్కువ అవుతుందా, ఎందుకు ఎక్కువ ఖర్చు అవుతుంది? ఇప్పుడు ఉన్న నల్గొండ సిస్టంలో బిర్యానీ ఎక్కువ అవుతుంది. దాదాపు బిర్యానీకే 50% సిలిండర్స్ మేము యూజ్ చేస్తాం. రోజు ఒక 4 సిలిండర్స్ ఓన్లీ బిర్యానీకే ఖర్చు అవుతుంది. కాబట్టి అప్పుడు 4 మిగతా 50% ఇస్తే ఏం చేస్తామంటే బిర్యానీ తక్కువ వేస్తాం. మిగతా ఐటమ్స్ కూడా పబ్లిక్ వచ్చే ఊర్ల నుంచి వచ్చే పబ్లిక్ కానీ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పబ్లిక్ కానీ ఏదో కొంత ఆహారం చేయాలి, మనం భోజనాలు చేయాలి. కాబట్టి బిర్యానీ బంద్ చేసుకుంటే మాకు 50% తోటి కొంతవరకు ఎంతలో కొంత మెరుగవుతుంది. ఎవరైతే బయట నుంచి వచ్చిన కార్మికులు ఉన్నారో, వేరే రాష్ట్రాల నుంచి కార్మికులకు కూడా ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు ఎక్కడ మా దగ్గర నుంచి వెళ్ళిపోకుండా రకరకాల ప్రాబ్లం ఉంటుంది. దానివల్ల మాకు కొంత సేవ్ అవుతుంది 50% ఇస్తే. ప్రజెంట్ ఇప్పుడు ఈ మెనూ ఏమైనా మార్పులు చేస్తున్నారా? అంటే గ్యాస్ కొరత ఉంది, అంటే ఎక్కువ రోజులు కొంచెం మీరు 4-5 రోజులు నడపాలంటే మెనూ ఏమైనా మార్పులు చేస్తున్నారా? ఆల్టర్నేట్గా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? గవర్నమెంట్ కనుక ఇవ్వకపోతే బిర్యానీ కంప్లీట్గా బంద్ చేయాల్సి వస్తుంది. ఏదో 1-2 సిలిండర్లు ఉంటే మిగతా స్నాక్స్ కానీ చిన్న ఐటమ్స్ చేయగలుగుతాం. కొన్ని ఐటమ్స్ మాత్రం మేము చేసి హోటల్ నడపగలుగుతాం. అది కూడా 50% ఇస్తేనే. 50% సిలిండర్స్ వస్తే బిర్యానీ బంద్ చేసుకొని మిగతా ఐటమ్స్ నడపగలుగుతాం. ఒకవేళ 50% ఇవ్వకపోతే ఒక 3-4 రోజుల్లో మొత్తం హోటల్ మూసేసే పరిస్థితి. మీరు చెప్పండి, మొత్తం ఈ హోటల్లో మీరు ఎంతమంది పని చేస్తున్నారు? ఇప్పుడు ఒకవేళ గ్యాస్ కొరత వల్ల హోటల్ కనుక మళ్ళీ తాత్కాలికంగా మూసివేసినట్లయితే మీకు ఉపాధి కలిగే అవకాశం ఉందా? ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి మీకు? మా దగ్గర స్టాఫ్ 130 మంది ఉన్నారు. 130 మంది మనకు ఉండాలంటే కంపల్సరీ గ్యాస్ 50% సప్లై చేయాలి. మనకు సప్లై చేస్తేనే మాకు ఉన్న పరిస్థితిలో ఇప్పుడు మనం స్టాఫ్ కానీ వేరే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఉపాధి కల్పించే వాళ్ళు అవుతాం. లేకపోతే మాకు ఇబ్బంది అవి మరి వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది. ఆ ప్రాబ్లం వల్ల హోటల్ నడపాలంటే చాలా ఇబ్బంది. 1-2 రోజుల తర్వాత మరి అందరికీ బంద్ చేసినా కూడా వాళ్ళకి బిల్స్ పెట్టాలి. మరి మిల్స్ కానీ, టిఫిన్ కానీ, టీ కానీ కంపల్సరీ వాళ్ళకు కూడా కంపల్సరీ గ్యాస్ కావాలి. కాబట్టి దానికి కూడా ఇబ్బంది అవుతుంది. కంపల్సరీ గ్యాస్ మనకు 50% సప్లై చేస్తేనే వాళ్ళ ఉన్న స్టాఫ్ కూడా రన్నింగ్ చేయగలుగుతాం మనం.
ఇది ప్రస్తుతం అయితే నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా గ్యాస్ కొరత అనేది తీవ్రంగా లేనప్పుడు కూడా మరి 2 రోజుల్లో అయితే ఈ గ్యాస్ కొరత అనేది తీవ్రంగా వేధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మరో 2 రోజుల పాటు కూడా గ్యాస్ వస్తుందని చెప్పి అయితే ఇక్కడ హోటల్ నిర్వాహకులు యజమానులు అయితే చెప్తున్నారు. అయితే మరి 2 రోజులు కనుక దాటినట్లయితే ప్రస్తుతం అయితే ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ మొత్తం కూడా నిలిపివేశారు. ఇంకో 2 రోజులు కనుక దాటినట్లయితే మొత్తం పూర్తిగా నిలిచిపోతుంది. దీంతో హోటల్స్ నడపడం అనేది చాలా పెద్ద సమస్యగా మారుతుంది. దీనివల్ల ఈ హోటల్స్లో పనిచేసేటువంటి కార్మికులు, ఈ నిర్వాహకులు రోజువారీ మెయింటెనెన్స్ మొత్తం కూడా చాలా భారంగా మారుతుందని చెప్పి అయితే నిర్వాహకులు చెప్తున్నారు. వీటితో పాటు ఇక్కడ చిన్న చిన్న బండ్లు పట్టుకొని ఆ టిఫిన్ సెంటర్ నడిపే వాళ్ళందరూ కూడా ఈ గ్యాస్ కొరత వల్ల తమ జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. కెమెరామ్యాన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, నల్గొండ.